అర్జున్ యొక్క 3 కోరికలు. ఒక చిన్న గ్రామం మైనస్ వేపగుంటం. ఆ గ్రామంలో అర్జున్ అనే పేద బాలుడు జీవించేవాడు. అతనికి తల్లి మాత్రమే ఉంది. అర్జున్ పాఠశాలకు వెళ్లి సాయంత్రం కూలి పనిచేసి తల్లికి సహాయం చేసేవాడు. ఒకరోజు పాత మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా నేలలో మెరుస్తున్న ఒక కాంతి అతని దృష్టిని ఆకర్షించింది. అతను తవ్వి చూడగా ఒక పాత రాగి దీపం దొరికింది. అతను దీపాన్ని రుద్దగానే బూమ్! ఒక పెద్ద పొగ వెలువడి ఆకాశం నిండా నీలిమబ్బులు. వాటిలోంచి ఒక పెద్ద ఆకారం బయటకొచ్చింది. ఒక జీనీ. నేను దీపజీని అని గంభీర స్వరంలో అన్నాడు. నన్ను విముక్తి చేసినందుకు నీకు 3 కోరికలు నెరవేర్చుతాను. కాని ప్రతి కోరికలో ఒక పరీక్ష ఉంటుందని తెలిసి ఉండాలి. జీనీ చిరునవ్వు నవ్వాడు. అర్జున్ మొదటి కోరిక కోరాడు. మా అమ్మకు డబ్బు రావాలి. మనం ఎప్పుడూ ఆకలితో ఉండకూడదు. జీనీ వేళ్లను చప్పరించి వెంటనే వారి చిన్న గుడిసె బంగారు మేడగా మారింది.